నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు నువ్వు నేను ప్రేమ స్పెషల్ ఎపిసోడ్. ఒకరికి ఒకరు వారిద్దరు. ఆయన కలల్ని సాకారం చేయడానికి ఆవిడ ఎంతో కృషి చేసి ఆయనను గెలుపు తీరాలకు చేర్చారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ నిజమైన ప్రేమకు అర్థం చెప్తున్నారు వాళ్ళిద్దరు. వారెవరో కాదు, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్, అదే జి మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి కవిత గారు. ఇవాటి మన నువ్వు నేను ప్రేమ ఎపిసోడ్లో వాళ్ళ జీవిత ప్రయాణం గురించి బోల్డని విశేషాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు, కవిత గారు, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో నువ్వు నేను ప్రేమ. సో మధుసూదన్ రెడ్డి గారు, మీ గురించి తెలుసు కాబట్టి మిమ్మల్ని అసలు పెద్దగా ఇంటరాక్ట్ చేయండి దీంట్లో. మా షో, మా ఫోకస్ అంతా కూడా కవిత గారి మీద. అండ్ ఫస్ట్ దానికంటే ముందు మీరు ఒక్కసారి మీ భాగస్వామిని, అంటే మీ గెలుపులో కృషి చేసి దేవరకద్ర ఎమ్మెల్యేగా మీరు గెలవడానికి తన వంతు సాయం చేసిన మీ భాగస్వామి కవిత గారి గురించి మీ స్టైల్లో మా ప్రేక్షకులకు పరిచయం చేయండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను దేవరకద్ర ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందిస్తున్న దాంట్లో ముఖ్యంగా నేను రాజకీయాలకు రావడానికి, ఎందుకంటే నేను బేసికల్లీ నేను ఐఎమ్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉండే, తర్వాత రంగారెడ్డి కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సందర్భంలో 2015 కంటే ముందు నుంచి కూడా నేను సోషల్ సర్వీస్లో చాలా మటుకు సోషల్ సర్వీస్లో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే, ఎక్కడన్నా ఎనీథింగ్ నీడ్ ఉంటే ఆ హెల్ప్ చేస్తూ ఉండే. 2015లో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా, అంటే నేను రాజకీయాలకు ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మీరు రాజకీయాలకు ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని ఎప్పుడు కూడా నా అపోజ్ చేయలేదు. సో రాజకీయాల్లో నేను ఎంటర్ అయినాక రాజకీయాల్లో నేను చేస్తున్న పనికి ఎప్పుడు కూడా నాకు సమర్థిస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే నాది బిజీ ప్రొఫెషన్, నేను చాలా లీడింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నా. సో ఇక్కడ మనం హాయిగా ఆర్థికంగా అన్ని రకాల కూడా మంచి సంపాదన వదులుకొని ఇప్పుడు జనాలకు పోతున్నప్పుడు, జనరల్గా ఎవరైనా పాలిటిక్స్కి పోతున్నప్పుడు ఆపోజ్ చేస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు రాజకీయాలకు పోవడం అనేది ఆపోజ్ చేస్తారు. కానీ మా వైఫ్ ఎప్పుడు కూడా నన్ను ఆ విధంగా ఆపోజ్ చేయలేదు. ఇండైరెక్ట్గా నన్ను ఎంకరేజ్ కూడా చేసింది. నేను చేస్తున్న సోషల్ సర్వీస్ని ఎంకరేజ్ చేసింది. పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా నేను ఏదన్నా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు చేదోడు ఉండడము. ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ అప్పుడు కూడా 2018లో కూడా నేను ఎలక్షన్లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా టికెట్ రాకపోయినా ఏం బాధపడొద్దు, నెక్స్ట్ టైం వీళ్ళు బెటర్ లాక్, అంటే మనం ప్రయత్నం చేద్దాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాము, పార్టీకి పనిచేసుకుంటూ పోదామని చెప్పేసి తోడుగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్లో అట్లే, తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చినాక కూడా సో 2023లో ఎన్నికలప్పుడు, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూడా చాలా సందర్భాల్లో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలలో నేను ఎక్కడైనా సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆమె కూడా భాగస్వామిగా ఉంటా ఉండే. సో ఎన్నికలప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలప్పుడు అక్కడే ఉండి నాకు పూర్తిగా వాదోడుగా ఉండడమే కాకుండా దాదాపు నాకున్న 137 గ్రామాలలో ఒక 47 గ్రామాలలో ఆమె డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా మేము చేయబోతా ఉన్న కార్యక్రమాలు ఏంది, మా పార్టీ నిర్ణయాలు ఏంటివి, మేము ఇస్తున్న గ్యారంటీల గురించి కూడా, ముఖ్యంగా నా గురించి వాళ్ళకు ప్రొఫెషనల్ కొన్ని పబ్లిక్ సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు మంచిగా ఉంటుంది, అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే గెలిపించుకుంటాని ఆ విధంగా ఆమె ప్రచారం చేయడము. సో నా గెలుపులో 100% ఆమె కూడా భాగస్వామి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సూపర్. సో కవిత గారు, మీ గురించి చెప్పమంటే చాలా చెప్పారు, ఇంకా చెప్పడానికి నేనే బ్రేక్లు వేస్తూ ఉన్నాను మధ్యలో ఆయనకి పాపం. సో ఏంటి, మీకు కూడా ఈ పాలిటిక్స్ ఇంట్రెస్టా, లేదంటే మధుసూదన్ రెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపు కోసం కృషి చేయాలి అని మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ ఇదంతా చేశారా? చేశానండి. కంపల్సరీ వాళ్ళకి ఆయనకి ప్రతిరోజు అంటే ప్రజాసేవ కోసమే మనము ముందుకు వచ్చాం. దాన్ని కంపల్సరీ మనం వినియోగించాలి, మనం వాళ్ళకి సేవ చేయాలన్నదే మా తపన. అందుకొరకు తను గెలుపు కోసం నేను కృషి చేశాను. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ మదర్ సైడ్ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదర్, మా నాన్న వ్యవసాయము, అమ్మ హౌస్ వైఫ్. మేము 6 మెంబర్స్ సిస్టర్స్మే, నేను 4th. విలేజ్లో పుట్టాను నేను. 6 మెంబర్స్ కూడా అమ్మాయిలే, అబ్బాయిలు లేరు. ఓకే, రైట్. సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారు? అగ్రికల్చర్. అమ్మ హౌస్ వైఫ్. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంకామ్ చదువుకున్నాను. ఓకే, కామ్గా ఉంటారా? ఫస్ట్లో కామ్గానే ఉండేది, తర్వాత రాజకీయాలకు వచ్చాక ఇంకా అందరితో మాట్లాడడము, సార్తో పాటు తిరగడం వల్ల నాకు కూడా ఇంకా అందరూ
అంతే. అటాచ్మెంట్ ఏర్పడింది అందరితో. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే అంటే మేము ఇద్దరం ఒకటే నియోజకవర్గము. నాది దేవరకద్ర అంటే చిన్న చింతకుంట మండలం, ఈమెదేమో భూత్పూర్ మండల్ మొలగర విలేజ్. సో పెద్దలకు కుదిర్చిన పెళ్ళి మాది. అప్పుడు నేను అంటే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో అప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళి మాది. ఓకే, అంటే సాంప్రదాయబద్ధంగా 100% అలా హిందూ సాంప్రదాయబద్ధంగా అది మా పెళ్లి జరిగింది. సో అంటే అప్పుడు పెళ్లి చూపుల నుంచి పెళ్లి చూపులకు వెళ్ళారా? యా పెళ్లి చూపులు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను చూసిన మొదటి అమ్మాయి ఈమెనే. ఓకే, మొదటి పెళ్లి సంబంధమే నాకు ఓకే అయిపోయింది. సో నా అదృష్టం కూడా అంటే అందరు నన్ను అంటూ ఉంటారు. రోజు రోజుకు నా ఎదుగుతున్న క్రమంలో నా వైఫ్ కూడా భాగస్వామి ఉండడము నాకు అన్ని రకాల లక్కీ చామ్స్ ఈజ్ వెరీ కోఆపరేటివ్. ఓకే, ఇట్ ఈస్ మోర్ కన్సర్న్. సో మీకు పెళ్లి చూపుల్లో ఫస్ట్ మధుసూదన్ రెడ్డి గారిని చూడంగానే ఏమనిపించింది? అప్పట్లో పెద్దగా అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? 22 ఇయర్స్. 24 years. 2001లో we married. ఓకే, కానీ అసలు అలా ఏం లేదు, స్టిల్ ఇప్పుడే పెళ్ళయి అంటే జస్ట్ ఒక 1-2 years అయిన కపుల్ లాగా ఉన్నారు. ఏంటి మీ రహస్యం ఏంటి? ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఒకటి మంచి ఒకటి. ఇంకోటి గ్రేట్ థింగ్ ఏంటంటే మా వైఫ్ మంచి వంటలు చేస్తుంది. దట్ ఈస్ మోర్ అంటే వంటలలో చాలా పర్ఫెక్ట్గా వంటలు చేస్తుంది. దాంట్లో నేను ఎప్పుడు కూడా మేము బయట తినేది చాలా తక్కువ. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాక్స్ క్యారీ చేస్తాను. జనరల్గా మార్నింగ్ నేను ఇంత బిజీ లైఫ్లో కూడా జనరల్గా పొలిటీషియన్స్ ఎవరు క్యారీ చేయరు కదా బాక్స్. అంటే కొందరు చేస్తారు, నేను మాత్రం కంపల్సరీ క్యారీ చేస్తాను. ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళేప్పటికీ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది, ప్లస్ నాకు బాక్స్ కూడా ఆమెనే సొంతంగా వంట చేసి నా బాక్స్ పెట్టిస్తుంది. నేను రెగ్యులర్గా బాక్స్ క్యారీ చేస్తాను. ఇప్పుడు కాదు, నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా పాలిటిక్స్లోకి వచ్చినాక కూడా ఆమెనే సొంతంగా వంటలు చేసి పంపిస్తుంది. ఓకే, కవిత గారు చేసే వంటలు బాగా నచ్చిన వంట మీకు? జనరల్గా నాన్ వెజ్ బాగా చేస్తుంది, ఫిష్ కర్రీ అది. జనరల్గా అన్నీ బాగా చేస్తుంది. మంచి వంటలలో మాత్రం కొంచెం పర్ఫెక్ట్. చాలామంది మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు మేము వంటలు. ఓకే, మీరు అడిగి మరీ చేయించుకునే వంట? చికెన్. జనరల్గా నేనంటే జనరల్గా తినే దాంట్లో నాన్ వెజ్ తింటే చికెన్ ఎక్కువ తింటా. సో చికెన్ రెగ్యులర్గా ఆమె చేస్తుంటుంది. అంటే మీరు చెప్పారు కదా ఒకటే పెళ్లి సంబంధం చూశాను, తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నాను అన్నారు. ఏంటి అంతలా మీకు పెళ్లి చూపుల్లోనే కవిత గారిని చూడంగానే జనరల్గా అంటే అప్పుడు చూసినప్పుడే మంచిగా అనిపించిండ్రు. ప్లస్ వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మంచి కుటుంబము. ఇక మాకు వాళ్ళకున్న పాత రిలేషను అట్లా. ఏం మాట్లాడుకున్నారు సార్ ఇద్దరు పెళ్లి చూపుల్లో? జనరల్గా అందరు క్యాజువల్ ఏం మాట్లాడుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఉద్యోగానికి వచ్చినట్టు ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు అట్లా జనరల్గా క్యాజువల్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అంతా కూడా ఎక్కువ మాట్లాడలేదు. మాకంటే సెట్ మేము చూసిన నాకు తెలిసి ఒక 15-20 daysలోనే మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసారు వెంటనే. అప్పుడు మే 27 మా మ్యారేజ్ డే. సో అప్పుడు నేను కూడా అప్పుడు బాగా బిజీగా ఉంటే ప్రాక్టీస్లో కూడా అట్లా. సో అయిపోయింది అట్లా అంతే. ఓకే, సో మీకు మ్యారేజ్ అయిన తర్వాత మధుసూదన్ గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ శారీ. ఓ, నచ్చిందా మీకు? సెలెక్షన్ బాగుంది అనుకున్నారా? అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మీకు సార్ కవిత గారు ఇచ్చిన ఫస్ట్? నాకు చాలానే ఉన్నాయి. ఆమె జనరల్గా నా బట్టలన్నీ కూడా ఆమెనే సెలెక్ట్ చేస్తుంటారు. నాకు ఏ నీడ్ అంటే ఏం అవసరం ఉన్నా జనరల్గా ఇప్పుడు ఈమె ఇంతకుముందు మా పాప ఇప్పుడు మొత్తం నాకు అన్నీ కూడా మా డాక్టరే. అంటే నా షాపింగ్ నేను వేసుకునే డ్రెస్ కూడా మా డాక్టరే సెలెక్ట్ చేస్తుంటుంది. జనరల్గా ఏమైనా బాగాలేకపోయినా నీ డ్రెస్ బాగలేదు చేంజ్ అదని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఆమె టేక్ కేర్ చేస్తుంది, ఇప్పుడు మా పాప కూడా టేక్ కేర్ చేస్తుంటుంది. ఓకే, మీ పిల్లల గురించి చెప్పండి. మా సన్ నాకు ఇద్దరు, బాబు పాప. బాబు వచ్చేసి పెద్దోడు. బాబు అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఓక్రిడ్లో ఉండే. ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కు యూఎస్ పంపించినాము. అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది, మన మేల్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాకి వచ్చారు. మళ్ళీ అగైన్ ఈజ్ ప్లానింగ్ టు గో విత్ అబ్రాడ్. ఓకే, పాప ఇప్పుడు 11th +1. ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఓక్రిడ్లో చదువుతూ ఉంది. ఇప్పుడు +1 కూడా అక్కడే జాయిన్ అయింది. ఇప్పుడు స్టడీయింగ్ ఇన్ ఓక్రిడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. సో పిల్లల స్టడీస్ కానీ ఇదంతా మీరు చూసుకుంటారా? కంప్లీట్గా వాళ్ళ మదర్. నా రోల్ ఏమి అంటే నేను అప్పుడు అడ్వకేట్గా ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండే. జనరల్గా నా ఆఫీసు, క్లయింట్స్, తర్వాత నేను ఎప్పుడు లేట్ అవర్స్ ఆఫీస్ చూసుకొని వచ్చేది. అప్పుడు ఆమెను టేక్ కేర్ చేసేది. ఇప్పుడు కూడా ఇప్పుడు పాలిటిక్స్లో కూడా నాతో పాటు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్కి వచ్చినా కూడా
మాక్సిమం టైం పిల్లలకు మాత్రం ఆమెనే కంప్లీట్ టేక్ కేర్ చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే నేను చూస్తూ ఉంటా. మా పాప రెగ్యులర్గా మా పాప నాతో ఎక్కువ ఇంటరాక్ట్ ఉంటుంది సార్. మీరు అంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంటి, మిమ్మల్ని అంటే ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటి? ట్రిగ్గర్ అంటే ఏం లేదు, బేసిక్గా నేను చదువుకున్న నేపథ్యము, మా ఫ్యామిలీ, ముఖ్యంగా మా ఫాదరు. మీ ఫాదర్ కూడా అడ్వకేట్? కాదు, మై ఫాదర్ ఈజ్ అన్ అగ్రికల్చరిస్ట్, పొలిటీషియన్. ఆయన కూడా పాలిటిక్స్లో ఉండే, విలేజ్ పాలిటిక్స్లలో కొంచెం యాక్టివ్ పొలిటీషియన్ ఆయన. అప్పుడు రెగ్యులర్గా మా ఇంటికి, మా విలేజ్ మాది అంటే కంప్లీట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ మాది. విలేజ్లో ఉన్నప్పుడు అప్పట్లో ఏ ఆఫీసర్ వచ్చినా విలేజ్కి మా ఇంటికే వచ్చేది. మా ఫాదరే వాళ్ళకు ఏదైనా భోజన వసతులు కానీ ఇంకా ఏదైనా మీటింగ్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మా ఫాదరే చూస్తూ ఉండే. అప్పటి నుంచి కూడా పొలిటికల్తో టచ్ ఉన్న ఫ్యామిలీ. ప్లస్ మా ఫాదర్ కొంచెం సోషల్ సర్వీస్, ఆయన ఎప్పుడు ఏదన్నా ప్రజలకు బాగా హెల్ప్ చేసే విధంగా ఉంటుండే. అది మాకు కూడా అట్లనే అలవాటైపోయింది. ముఖ్యంగా నేను నా స్టడీస్ అయిపోయి నేను ప్రాక్టీస్లోకి వచ్చినాక నేను రెగ్యులర్గా ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉండే. ముఖ్యంగా ఈ పూర్ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళని ఏదో రకంగా మన దగ్గరికి కొందరు డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, వాళ్ళకు అక్కడ ఎక్కడైనా నీడ్ ఉన్నప్పుడు చిన్న మనం సంపాదించిన దాంట్లో కొంత హెల్ప్ చేద్దామని అట్లా చేస్తూ ఉండే. రెగ్యులర్గా నేను ఆ సోషల్ సర్వీస్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే టెంపుల్స్ అవి అని నడుస్తూ ఉండే. సో 2015 వరకు కూడా నేను ఐ నెవర్ థాట్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. నాకు ఆలోచన లేదు. అంటే నేను జనరల్గా రెగ్యులర్గా ఈ సోషల్ సర్వీసు, సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొంటున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉండే. సో నువ్వు ఎట్లా రెగ్యులర్ పాల్గొంటున్నావు కదా, నేను పాలిటిక్స్లోకి ఎంటర్ కాకముందు ఎవరన్నా ఏదైనా సాయం చేసిన విషయాన్ని బయట చెప్పుకోవాలంటే కూడా నేను అలో చేసేవాడిని కాదు. నేను ఎక్కడ కూడా నా వద్దు, నా పేరు, నేను ఏదైనా టెంపుల్కు డొనేట్ చేసినా నా పేరు కూడా ఎక్కడ రానిచ్చేవాడిని కాదు. కాకపోతే మనం అంత పెద్ద కాదు, మనకు ఉన్న దాంట్లో సాయం చేసుకుంటూ పోయేవాళ్ళము. 2015లో చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే నువ్వు ఎట్లా రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నావు, సో బేసికలీ యూఆర్ అన్ అడ్వకేట్. జనరల్గా పాలిటిక్స్కి అడ్వకేట్స్కి కొంచెం అవినాభావ సంబంధం ఉంటుంది. చాలామంది బహుశా అంటే ఇంతకుముందు మీరు చూసింటారు, చాలామంది అడ్వకేట్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు పెద్ద స్థాయిలో పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రిలేషన్ ఉంటుంది అదేదో దానికి, పాలిటిక్స్కి అడ్వకేట్స్కి. అట్లా నన్ను కొందరు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, కొందరు తెలిసిన వెల్ విషర్స్ కూడా అది నువ్వు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది కదా, ఇట్లా నువ్వు ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నావు అని చెప్పారు. సో అట్లా నేను కొందరు సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి నేను చేస్తున్న సర్వీసెస్ ఏదైతే ఉందో పాలిటిక్స్లోకి వస్తే ఇంకెక్కువ మందికి ఓపెన్గా మీరు చేసే అవకాశాలు ఉంటాయని కొందరు సజెస్ట్ చేస్తే నేను 2015 అనుకుంటా, ఐ థింక్ సో, దసరా అప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఉండే. దసరా తర్వాత మా పాప అది 10th అక్టోబర్ బర్త్డే మా పాపది. ఐ థింక్ అప్పుడు 2015 అంటే నాకు తెలిసి షీ వాస్ బార్న్ ఇన్ 2009, 6th or 7th బర్త్డే. బర్త్డే ప్రోగ్రామ్ మా మండల హెడ్ క్వార్టర్లోనే చేసినాం. అప్పుడు కూడా జనరల్గా ఏ బర్త్డే ఉన్నా ఏదైనా ఒకటి చేస్తుండే. ఆ రోజు సారీస్ డిస్ట్రిబ్యూషన్ అని అట్లా కొంచెం ఎక్కువ మందికి చేయడము, పబ్లిక్ ఎక్కువ రావడము ఆ రోజు అట్లా స్టార్ట్ అయింది ప్రసారం. దాని తర్వాత రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అవుతుండే. మాది నేను ఒక ట్రస్ట్ కూడా, ఒక ఆర్గనైజేషన్ జిఎంఆర్ సేవా సమితి అని ఒక ట్రస్ట్ కూడా రిజిస్టర్ చేయించి ఆ ట్రస్ట్ ద్వారానే కొందరికి హెల్ప్ చేస్తాము అందరికీ. అందుకే చాలామంది నన్ను నా నియోజకవర్గంలో ఇప్పటికి కూడా, ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ, ఈవెన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది మా పార్టీలో ఉన్న పెద్దలు, ఇప్పుడు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మా మిత్రులందరూ కూడా చాలామంది నన్ను జిఎంఆర్ అనే పిలుస్తారు. అంటే జనరల్ మా కాన్స్టిట్యున్సీలో కూడా కొందరు ఫోన్ చేసి నేను మధుసూదన్ రెడ్డి మాట్లాడుతున్నట్టే అంత ఈజీగా రికగ్నైజ్ చేయరు. జిఎంఆర్ అంటే ఇమీడియట్లీ క్యాచ్ చేస్తారు. అట్లా ఆ జిఎంఆర్ అనేది జిఎంఆర్ సేవా సమితి అని నేను ఫస్ట్ ఎంజాయ్ ఆర్గనైజేషన్ మనము రిజిస్టర్ చేయించి ఆ సొసైటీ అదే మనము ఆర్గనైజేషన్ ద్వారానే కొన్ని సర్వీసెస్ చేస్తూ ఉండే. అట్లా 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 వన్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. అంటే ఎలా ఉంది కోర్టులో మిలాడ్ అనడము అండ్ అసెంబ్లీలో అధ్యక్ష అనడము? సిమిలర్. ఐ థింక్ నాకు పెద్దగా తేడా ఏమి అనిపిస్తలేదు. అంటే ఏది బాగుంది మీకు? బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఇస్ అదే డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిగ్నిఫైడ్ పొలిటీషియన్స్లల్లా రెండు రకాలు ఉంటారు. కొందరు
అంటే రాజకీయాల కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరాల కోసమో లేకుంటే ఏదో పేరు కోసమో డబ్బుల కోసమో రాజకీయాలు చేస్తుంటారు. నాకు ఆ టైప్ ఆఫ్ నేచర్ కాదు నాది. కంప్లీట్లీ నేను ఏదో సర్వీస్ ఓరియంటెడ్గా పాలిటిక్స్లోకి వచ్చినోని. కాబట్టి నాకు అప్పటికే నా దగ్గర నేను రాజకీయాలకు రాకముందే ఈ రాజకీయాలతో నాకు అంటే రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను అడ్వకేట్ వాళ్ళ క్లయింట్స్గా చాలామంది ఇప్పుడు బీజేపీలో కానీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు నాయకులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అప్పట్లో నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కేసులు నేను చేసేవాడిని. అట్లా అంటే పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు పెద్దగా ఆ తేడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అంటే అందరితో నాకు అప్పట్లోనే రిలేషన్ ఉండే. హైదరాబాద్లో ప్రాక్టీసింగ్ కాబట్టి చాలామంది వాళ్ళ అవసరాలకు అంటే వాళ్ళ కేసెస్ ఏమైనా ఉంటే సివిల్, నేను ఎక్స్క్లూజివ్ సివిల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఎప్పుడు కూడా ఈ క్రిమినల్ సైడ్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఈ డైవర్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా నేను ఎప్పుడు అటెండ్ కాలే కేసెస్ అన్ని కూడా. జనరల్గా నా దగ్గరికి ఎవరైనా వస్తే మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేసిన తప్ప నేను ఎప్పుడు ఆ కేసెస్ కూడా చేయలేదు. ఎవరైనా తప్పదు అన్నప్పుడు నేను ఆ కొలీగ్స్కి ఎవరికైనా చెప్పేవాడిని అట్లా. సో పెద్ద తేడా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే అప్పుడేమో చేసిన చట్టాల గురించి ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుండే. ఇప్పుడు చట్టాలు చేసే దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది భాగస్వామిగా ఉంటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై పాలిటిక్స్ కెరీర్. సూపర్. కవిత గారు అయితే అడ్వకేట్గా హ్యాపీగా ఉంది లైఫ్, ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిన పాలిటిక్స్, మనకి ఎందుకు ఇలాగే హ్యాపీగా ఉన్నాం కదా అని ఏమన్నా మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇలా వెళ్తున్నాను పాలిటిక్స్లోకి అన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటప్పుడు? జనరల్గా అయితే తను పాలిటిక్స్కి వెళ్ళి మనం ప్రజాసేవ చేయడానికి వెళ్ళినాం. మైనస్ ప్లస్లు రెండూ ఉంటాయి. అప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి అనే ధోరణితోనే మనం ఈ పాలిటిక్స్కి వచ్చినాం. యా, అంటే మీరు అసలు వద్దు అని మనకి అట్లాంటిది లేదు. ఎప్పుడు మాకు అలాంటి ఆలోచన కూడా డిస్కరేజ్ అయితే చేయలేదు. జనరల్గా కొన్ని ఆర్ట్ టైమ్స్ కూడా ఉండే. అంటే నేను పార్టీలో జాయిన్ కానీ కూడా కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది అప్పట్లో ఉన్న సర్కమ్స్టెన్స్, అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల. అప్పుడు ఎప్పుడు నేను ఎక్కడన్నా డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నథింగ్ టు వరీ, ఎందుకంటే మనకు అవకాశాలు అంటే అందరికి వస్తాయి, వెయిట్ అండ్ సీ అన్నట్టు ఎప్పుడు కూడా నాకు డిస్కరేజ్ చేసింది లేదు. జనరల్గా నేను ఏ కార్యక్రమం అంటే నేను చేస్తున్న పనిలో 100% నాకు సపోర్ట్గానే ఉంది. ఎప్పుడు కూడా ఎప్పుడు నో అని లేదు. మాకున్న కొన్ని డిఫికల్ట్ టైమ్స్ అంటే ఎవరికైనా డిఫికల్ట్ టైమ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా అదే పడకుండా అంటే ఇంట్లో ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట మనము ఎన్నైనా ఎదుర్కోగలుగుతాం, ఇంట్లో పీస్ఫుల్నెస్ అనేది ఉంటేనే మనం అంటే జనాలలో పోయి మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. వాట్ ఎవర్ వీ కెన్ డూ సంథింగ్ ఫర్ సొసైటీ. ఇంట్లో పోరాటాలు అంటే బయటకు వెళ్ళి మనమేం పోరాటం, పాలిటిక్స్ అంటేనే పోరాటం, పబ్లిక్తో పోరాటం అనివ్వండి, అపోజిషన్ వాళ్ళతో పోరాటం అనివ్వండి. అంటే శత్రువులు అంటూ పర్సనల్గా ఎవరు శత్రువులు ఉంటారు, సిద్ధాంత పరంగా విభేదించే వాళ్ళు ఉంటారు, పార్టీల పరంగా విభేదించే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. మనం ఎంత మంచి పని చేసినా కొందరికి నచ్చదు. సో అప్పుడు విమర్శిస్తుంటారు, కొందరు డిసప్పాయింట్ అవుతున్నాము. అప్పుడు ఆ డిఫికల్ట్ టైమ్స్లో నాకు చాలా సపోర్టివ్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి చేయడం అవన్నీ బాగున్నాయి. మీ ఈ 22 ఏళ్ళ ఈ కలిసి నడుస్తున్న ఈ ప్రయాణంలో మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పటికీ గుర్తు చేసుకుంటే కూడా చాలా బాగా అనిపించే మెమరీ అంటే ఏం చెప్తారు? మా పాప పుట్టడం, బాబు ఇద్దరు. సూపర్. అంటే మేము అనుకున్న ప్రకారంగా ఫస్ట్ బాబు పుట్టడం, తర్వాత పాప పుట్టడం, అది హ్యాపీయెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే బ్యాడ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డిఫికల్ట్ టైమ్స్లో మీరు సపోర్ట్ చేశారు. ఆ సాడ్నెస్ అంటే ఏం చెప్తారు? చేసుకోకూడదు అలాంటివి. బట్ యాక్చువల్గా మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు విజయమే కానీ లో రాలేదు ఎప్పుడు. ఓకే. కానీ ఫస్ట్ టైం మాకు టికెట్ రాకపోవడం పెద్ద ఆబ్వియస్లీ అది పెద్ద డిఫికల్ట్ టైం కాబట్టి మాకు రాకపోవడం కొంచెం అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అరే కొంచెం వచ్చింటే బాగుండేది కదా అని ఉంటుంది. తర్వాత నో ఇష్యూ, దీని కొరకు మనం వరీ చేయాలి, నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయొచ్చులే అని. సో ఎప్పుడు అంటే కష్టంలో తోడున్నారు, సుఖంలో తోడున్నారు. మధుసూదన్ గారికి వెనకాల ఉండి నేనున్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు పోరాడు, నువ్వు చెయ్యి అన్నట్టుగానే మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సింగిల్ హ్యాండెడ్గా ఇంటిని నడిపించడం అని అంటే చాలా పెద్ద టాస్క్ అది. అండ్ పిల్లల్ని చదివించుకోవడం కావచ్చు, ఇంటి బాధ్యతలు మీరు ఒక్కళ్ళు చూసుకోవడం, ఎలా ఇదంతా ఓవర్కమ్ అయ్యారు? అది తప్పదు కదా అవన్నీ ఆబ్వియస్లీ. మేము ఎలక్షన్లో కానీ ఎనీ టైం మా సిస్టర్స్ కానీ నేను విలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలను వాళ్ళని చూసుకోవడము అట్లాగా ఒక 10 years వరకు వాళ్ళ హెల్ప్ ఉంది. ఇంటికి అంటే అత్త ఇంటికి రాగానే మీరు
ఇక్కడ అంటే కొత్త వాతావరణం ఉంటుంది కదా, ఎంత టైం పట్టింది మీకు టు కోప్ అప్ విత్ ఆల్ దీస్ మెంబర్స్? మామూలుగా 2-3 మంత్స్లో మనకి ఇదైపోతుంది. అంతే. అంటే జనరల్గా కొంత టైం తీసుకుంటాం కదా, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ టైం food, అది ఇవన్నీ ఉంటుంది. కూడా. మీకు కూడా అంతే టైం పట్టింది. టైం పడుతుంది. మీకు మధుసూదన్ గారిలో నచ్చిన క్వాలిటీ, నచ్చని క్వాలిటీ అంటే ఏం చెప్తారు? నచ్చిన క్వాలిటీ అంటే అందరికి హెల్ప్ చేయాలనేది ఒకటి. నచ్చనిది అని అంటే కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తొందరగా రియాక్ట్ అవుతాడు అన్నట్టు. ఓకే. దాన్ని అంతే. మీ ఇద్దరికి జనరల్గా ఎలాంటి విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది? అంటే ఇద్దరికి చిన్న చిన్న రిప్స్ ఉంటాయి కదా. రిప్స్ అంటే మీకు అక్కడ చెప్పాలి అసలు మా ఇద్దరి మధ్యలో మేము ఎప్పుడు దేనికోసం గొడవలే. బట్ మా ఇంట్లో జరిగే ఈ ఇంట్లో పని మనుషులతోనే మాకు గొడవ ఎక్కువ ఉంటుంది. మా మిస్ అంటే ఈమె ఎప్పుడు కొంచెము పొసెసివ్, అంటే ఇల్లు ఎప్పుడు మంచిగా ఉండాలి అది అని ఉంటారు కదా. జనరల్గా పని వాళ్ళు మనం చెప్పినట్లు వాళ్ళు ఉండరు. అవును, ఎక్కడ తీసినా అక్కడే పెట్టాలి అనేది ఆమె మనస్తత్వం. కొంచెము సిస్టమేటిక్ ఉండాలనేది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు వాళ్ళు వర్క్ చేయాలని ఉండదు కదా. సో వాళ్ళతో మా ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా గొడవ వచ్చిందంటే మేము ఇప్పటి వరకు గొడవ పడ్డది ఓన్లీ పని మనుషుల గురించే గొడవ పడ్డం తప్ప ఏ ఇష్యూలో మా మధ్యలో. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాతనే మీ పని మనుషులు మారుతారేమో, ఎందుకు మా వల్ల మా సారు మా మేడం జనరల్గా వాళ్ళ కోసం మేము కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇష్యూస్, అంటే వాళ్ళ కోసం మేము గొడవ పడ్డాం తప్ప ఎలాంటి మా issues కోసం ఏం ఎప్పుడు లేవు గొడవ వల్లే. మాకంటూ ఏమీ ఉండవు. ఓకే. సో ఆ చిన్న చిన్న ఈ గొడవల్లో ఎవరు ముందు కాంప్రమైజ్ అవుతారు? నేను. మీరే అవుతారా? అమ్మా, నిజమా మేడం? సరేనా? 100% నేనే కాంప్రమైజ్. ఓకే. సీనోస్ అంటే ఇక ఆమె కూడా తెలుస్తుంది. ఓ ఓకే. మీకు కవిత గారిలో నచ్చిన, నచ్చని రెండు క్వాలిటీస్? జనరల్గా అదే, ఇప్పుడు మనం అంటే నేను చేస్తున్న ప్రతి పనిలో నాకు అండగా ఉండడము నాకు నచ్చింది. ఎప్పుడు ఇది ఎందుకు చేస్తున్నావు అని ఒకసారి అడుగుతుంది, దాని మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోదు. ఓకే. అడగడం వరకే ఉంటుంది. ఇది వద్దు అని చెప్తుంది, కానీ మళ్ళీ దాన్ని నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకొని మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా నచ్చిందంటే ఇదే పనులతో పంచాయతీ పెట్టుకోవడమే నాకు నచ్చింది. అది కొంచెం మార్చుకుంటే బెటర్ అనేది. అదొకటి మార్చుకోండి మేడం, పనోళ్ళ కోసం ఎందుకండి మనోళ్ళతో. అట్లా అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లా ఉండలేకపోతారు కదా వాళ్ళు. మన 100% మనం వాళ్ళను మంచిగా చూసుకుంటున్నాము, వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఇక వాళ్ళు మనం ఊహించినట్లు పనిచేయాలని ఉండదు. ఇక అదొకటే అంతే తప్ప అదర్వైజ్ ఇప్పుడు నాకు సర్కిల్ ఎక్కువ. జనరల్గా నేను ప్రాక్టీసింగ్లో అడ్వకేట్గా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చేది నా దగ్గరికి, ఫ్రెండ్స్ కానీ ఇక ఎప్పుడు క్లయింట్స్ ఎవరు వచ్చినా ఒక అదృష్టం ఏంటంటే వంట చేసి పెట్టడం ఒకటి. ఎప్పుడు కూడా అసలు రిస్క్ అనుకోలే. ఎంతమంది వచ్చినా భోజనాన్ని పెట్టడం అది. మా ఇంటికి చాలా మంది బయట కూడా మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా చెప్తారు, వాళ్ళ ఇంటికి పోతే భోజనము అనేది ప్రాబ్లం లేదు. జనరల్గా కొన్ని ఫ్యామిలీస్లలో, అంటే నేను అనలేను. సో నా దగ్గర ఆ ప్రాబ్లం లేదు. మా వైఫ్ ఏంటంటే ఎవరు వచ్చినా నేను ఉన్నా లేకపోయినా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి టిఫిన్ టైంలో టిఫిన్ పెట్టడం, భోజనం టైంలో భోజనం పెట్టడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటీ, క్వాలిటీ. చాలా బిగ్ క్వాలిటీ. ఎందుకంటే అదే నేను పాలిటిక్స్లో ఈరోజు నా సక్సెస్కు అదొక అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మేజర్గా మేమంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్, నా కాన్స్టిట్యున్సీ కూడా కంప్లీట్ రూరల్ కాన్స్టిట్యున్సీ. సో విలేజ్లకి నుంచి హైదరాబాద్కి వస్తారు, వీడికి వస్తుంటారు. నేను లేనప్పుడు కూడా వచ్చిపోతుంటారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు, అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తుంటారు, కానీ ఎమ్మెల్యే కాకముందు కూడా అప్పుడు చాలామంది వస్తే నేను లేని సమయంలో కూడా ఆమె 15 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, ఎంత 50 మంది వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తుంది. సూపర్. అది మీ ఇద్దరు కలిసి ఫస్ట్ వెళ్ళిన సినిమా కానీ ప్లేస్ కానీ ఏదన్నా గుర్తుందా మీకు? ప్లేసు నాకు తెలిసి ట్యాంక్ బండ్, ఐ థింక్ సో, 2001 అంతే ప్రాబ్లీ. అంటే అదేంటి ఆ పార్క్ ఏదో ఉంటుంది దాని పక్కన, అప్పుడు కేబీఆర్ పార్క్ గట్లా అవి పార్క్స్ లేదు అంతే, కానీ మన అసెంబ్లీ ఎన్టీఆర్ పార్క్. ఎన్టీఆర్ పార్క్ అంటే ఎన్టీఆర్ గార్డెన్స్ కాదు, మనం నాకు ఐడియా ఉంది అదే. ఇందిరా పార్క్? నో నాట్ ఇందిరా పార్క్. లుమినియా ప్రాబ్లీ అదే. సో ఏదో ఒక పార్క్ అయితే వెళ్ళాను. ఐడియా ఉంది. యా ఓకే. మూవీ కలిసి నడుచుదాం అట్లాంటి మా పెళ్ళైన కొత్తలో అవే ఉండేది మూవీస్. ఓకే, అదొకటి ఐడియా ఉంది. కలిసి నడుద్దాం, అది చూసి కలిసి నడిచారా? లేదు, మీరు కలిసాకే మళ్ళీ డిసైడ్ చేస్తాడు మనం కలిసి నడవడం అనేది.
మనలో అట్లా మేము తక్కువ మూవీస్ ఓకే. అంటే ఉన్న బిజీ అదే చెప్తున్నా కదా, Outing ఎప్పుడు కూడా అవుటింగ్ వీకెండ్ అంటే వెకేషన్లో చాలా కంట్రీస్ కూడా పోయినాం. లాస్ట్ ఇయర్ యూఎస్ కూడా పోయినాం. మా సన్ అప్పుడు అక్కడే ఉండే కాబట్టి ఒక అంటే ఈ మధ్యకాలంలో ఇక బిజీ అయిపోయి ఎక్కడ పోవట్లే. జనరల్గా నేను ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎవ్రీ 6 months ఎక్కడో ఒక దగ్గర వెకేషన్ అనేది ఉంటుండే, వెళ్ళేవాడు. పాలిటిక్స్లోకి వచ్చినాక ఆఫ్టర్ లాంగ్ టైం లాస్ట్ ఇయర్ ఒక 20 days యూఎస్లో ఉన్నాం. ఓకే. అంతే. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడ పోలే. ఇప్పుడు ఈ జనరల్గా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి టెంపుల్స్కి ఎక్కువ పోతుంటారు వాళ్ళు. మన రీసెంట్ కూడా ఏదో నేపాల్ పోయించారు అట్లా. అంటే నేను టైం ఇస్తలేను కాబట్టి సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వదని వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళంతా కలిసి టెంపుల్స్ అవి తిరుగుతూ ఉంటారు. అంతే. నేను ఇక మనం డెడికేటెడ్ అవర్ లైఫ్ టు అవర్ పబ్లిక్ కాబట్టి ఇక మీరు ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఏదైనా ఒక్కటి సీక్రెట్ ఏమైనా ఆవిడ దగ్గర దాచిపెట్టింది మాతో చెప్తారా, షేర్ చేసుకుంటారా? నథింగ్. ఏదైనా సార్ ఏం సీక్రెట్ అంతే ఓపెన్ బుక్, అంతే ఓపెన్. అంటే ఎవ్రీథింగ్ ఆమెనే మేనేజ్ చేస్తారు కాబట్టి ఇక నేను ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆమెనే చూస్తారు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా మొత్తం ఆమెదే ఉంటుంది. కవిత గారి బర్త్డే ఎప్పుడండి? 31st May. మొన్న రీసెంట్లీగా 50th birthday we have celebrated. అందుకోసమే మొన్న అయింది కాబట్టి రీసెంట్గా బాగా గుర్తుపెట్టుకున్నారు. మీ మ్యారేజ్ డే చెప్పారు కదా ఇందాక, 27th May. ఏదైనా సర్ప్రైజెస్ అలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? తక్కువ క్యాజువల్. మేము అంతా చెప్తారు కదా, సినిమాటిక్, అట్లాంటివి డ్రామాటిక్, నో సినిమాటిక్, జస్ట్ అందరు క్యాజువల్. మాదంతా క్యాజువల్ లైఫ్. ఎప్పుడు కూడా అప్పుడు అట్లే ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం, ఫ్యూచర్లో కూడా ఇట్లనే ఉంటాం. నో చేంజెస్ నథింగ్. మధుసూదన్ గారి బర్త్డే ఎప్పుడండి? May 4th అండి. అమ్మో, బాగా ప్రిపేర్ అయినట్టుగా నా ఉన్నారు. బర్త్డేస్ కూడా వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటుంటాం. మా పాప ఈమె వాళ్ళు మా డాటర్ ఎక్కువ దాంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది. నా బర్త్డే మొన్న మేము అంటే జనరల్గా ఈ పాలిటిక్స్లోకి వచ్చిన జనరల్గా విలేజ్లలోనే నేను సెలబ్రేట్ చేస్తా ఉన్నా. మొన్న కూడా May 4th బర్త్డే సెలబ్రేషన్స్కి మా హెడ్ క్వార్టర్ దేవరకద్ర హెడ్ క్వార్టర్లోనే ప్రోగ్రామ్ పెట్టిండ్రు. మా వాళ్ళందరూ యాక్చువల్గా రికార్డు స్థాయిలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, మా సొంత జిల్లా గురించి మాట్లాడుతున్నాం, బయట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంత పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ జరగలే. దాదాపు 382 members, 382 units ఆ రోజు బ్లడ్ కలెక్షన్ అయింది. బ్లడ్ చాలామంది, ఇంకా చాలామంది ఉండే, అప్పటికే పబ్లిక్ ఎక్కువైపోయి దాదాపు ఆ రోజు ఒక 8,000 to 10,000 పబ్లిక్ వచ్చారు ఆ రోజు. అంటే మెడికల్ మెగా హెల్త్ క్యాంప్ కూడా ఒకటి కండక్ట్ చేసిన రోజు. అన్ని హాస్పిటల్స్ దాంట్లో అపోలో వాళ్ళు ఉండే, యశోద వాళ్ళు ఉండే, మా అమోర్ హాస్పిటల్ ఒకటి, ఎస్విఎస్ అని మా దగ్గర మహబూబ్ నగర్లో. సో ఈ హాస్పిటల్స్ వాళ్ళంతా గివెన్ ఫ్రీ సర్వీస్ ఆన్ దట్ డే. ప్లస్ బ్లడ్ డొనేషన్ కూడా పెద్ద ఎత్తున మా యూత్ కాంగ్రెస్ కానీ అంతవరకు అంత పెద్ద ఎత్తున మా జిల్లాలో ఎవరికి కూడా అంత బ్లడ్ డొనేషన్ జరగలేదు. నా బర్త్డే రోజు ఆల్మోస్ట్ 382 units బ్లడ్ కలెక్షన్ అయింది. ఓకే. సో అట్లా ఒకప్పుడు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు బర్త్డేస్ అంటే ఏదో సెలబ్రేషన్ అంటే కూడా అందులో సేవను చూడటమే అంతే, ప్రజల కోసం. దాంట్లో కంప్లీట్గా డెడికేట్ అయిపోయినాము. సో అంటే ఇక్కడ ఈ లైఫ్ అంతా చూసినానే, అదే పర్సనల్ లైఫ్ని పొలిటికల్ లైఫ్ని వేరు చేసి చూడలేము. ఇందులో అది ఉంటుంది, అందులో ఇది. ఆబ్వియస్. అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో పార్టీసు అంటే అన్నీ చూసిన. అంటే అప్పుడు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు జనరల్ ఫ్రెండ్స్తో కలిసి రెగ్యులర్గా అప్పుడప్పుడు పార్టీసు అవి రెగ్యులర్గా పాల్గొనేది. ఇక అవన్నీ ఆ లైఫ్ అంతా ఆల్రెడీ చూసినాం కాబట్టి సో ఇప్పుడు జనరల్గా ఏది ఉన్నా నేను నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండి సెలబ్రేట్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ నాకు. వాళ్ళతో ఉంటే అంటే ఎందుకంటే జెన్యూన్గా వాళ్ళు ఆప్యాయత చూపిస్తారు కాబట్టి వాళ్ళు చూపించే ఆప్యాయతలో కూడా ఒక జెన్యూనిటీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్, జెన్యూనిటీ, ఆనందం కనిపిస్తుంది. వాళ్ళు పెట్టే భోజనంలో కూడా ఒక ఆప్యాయతతో పెడుతుంటారు కాబట్టి పబ్లిక్తో ఉండడమే ఇక నేను అట్లా డిసైడ్ అయిపోయినాం. మా వాళ్ళు కూడా మా మిస్సెస్ కూడా అట్లనే అలవాటు అయింది ఆమెకు, మా పిల్లలు కూడా ఎస్పెషల్లీ వాళ్ళు కూడా ఎప్పుడన్నా మన బర్త్డే ప్రోగ్రామ్లో మా బాబు పాప ఇద్దరు వచ్చారు. దే పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే కాంగ్రెస్లో అంతర్గతంగా కొంతవరకు కుమ్ములాట్లు, ఒకళ్ళకొకళ్ళు పడడము, పాత కొత్త వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ లేకపోవడము, ఇదంతా కొంత మైనస్ అవ్వట్లేదా పార్టీకి? అంతర్గతంగా విభేదాలు అనేటివి అట్లాంటివి ఏమీ లేవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్గా పాలిటిక్స్లో
ఇప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి. భేదాభిప్రాయాలు అంటే భిన్నాభిప్రాయాలు. కొందరికి ఇప్పుడు మీకున్న అభిప్రాయం నాకు ఉండాలని లేదు. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటాయి తప్ప నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో చాలా పెద్ద విభేదాలు ఉంటాయి, మీకు తెలుసు. అసమ్మతి అనేది ఒకటి ఉంటుండే ఎప్పుడు, అంటే ఒకప్పుడు మీరు బిఫోర్ 2014 తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో తీసుకోండి, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారి పీరియడ్, అంతకుముందు చిన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా అసమ్మతి వర్గం అంటూ ఎప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్న తీరు, మా మధ్యలో కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు అసమ్మతి అంటూ ఎక్కడ కూడా బయటికి లేదు. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము, మళ్ళీ అందరం కలిసి అంతర్గతంగా మాట్లాడుకొని బయటికి వెళ్తా ఉన్నాం. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఏదో చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇంత క్రమశిక్షణగా నేను మొదటిసారి చూస్తాను. అంటే నేను పార్టీ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో చాలా క్రమశిక్షణతో అందరూ కూడా మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఇక ముఖ్యమంత్రి గారి గురించి అందరికీ తెలిసిందే, ఆయన ఎవ్రీడే ఈజ్ ఇన్ ద పబ్లిక్. సో కాబట్టి అందరు మంత్రులు కూడా పాపం చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏదన్నా మనం కాదనకుండా పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అయ్యేది ఉంటే. సో అట్లా చిన్న చిన్న విభేదాలు ఫ్యామిలీలే ఉంటాయి, తప్పవు. ఇక పాలిటిక్స్లో కామను అంతే తప్ప అంత పెద్దగా ఏం లేవు. వాస్తవంగా మీరు అన్నది ఏంటంటే పార్టీ ఏమైనా ఇబ్బందుల్లో ఉందంటే 100% అట్లాంటివి ఏమీ లేదు. అంటే పార్టీ లైన్ దాటి మాట్లాడడం కావచ్చు. అదే ఒకళ్ళిద్దరు మీరు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు మాట్లాడారు, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పార్టీ లైన్ దాటిన మాట్లాడిన వాళ్ళకి గతంలో ఇంత ఇమీడియట్ రియాక్షన్ ఉండకపోతుండే. ఇప్పుడు మాకు ఒక ఇన్ఛార్జ్ వచ్చారు, మీనాక్షి నటరాజన్ అని. ఆమె కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. పార్టీ అంటే మీరు చూస్తూ ఉన్నారు గ్రౌండ్లో, అంటే రూట్ లెవెల్ నుంచి, కార్యకర్తల నుంచి పైన ముఖ్యమంత్రి వరకు కూడా ఆమె అందరికి రెస్పాండ్ అవుతూ అందరికీ ఒక బాధ్యత చెప్తూ పనిచేస్తూ ఉన్నారు. సో కాబట్టి చిన్న ఎవరైనా అక్కడక్కడ నెగటివ్ అంటే షేడ్ ఉండి నెగిటివ్గా మాట్లాడితే పార్టీ పరంగా ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళని పిలిచి ఇమీడియట్లీ మాట్లాడడము, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడము. ఏదంటే మీరు అంతర్గతంగా మనకు వేదికలు ఉన్నాయి చెప్పుకోవడానికి, అక్కడ చెప్పుకొని ఆ సమస్య మనం పరిష్కారం చేసుకున్నాం. ఇప్పటివరకు చాలామంది కొందరు అంటే బహిర్గతంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొన్ని పార్టీలో జరుగుతున్నాయి కదా, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అయినప్పుడు మాట్లాడినారు. దాని విషయాలలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి సమాధానం చెప్పారు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో యాక్టివ్లీ ఈజ్ వర్కింగ్. అంటే రెగ్యులర్గా పబ్లిక్లో ఉంటుకుంటూ ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గరికి ఎవరైనా లీడర్లు వచ్చినా కూడా వాళ్ళకి ఆన్సరబుల్గా పనిచేస్తూ ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్. ఇక ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 24/7 ఈజ్ ఇన్ ద పబ్లిక్. మాకు ఎప్పుడు అంటే అప్పుడు మాకు ఆ పని ఉంది అని మేము వితౌట్ అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతా ఉన్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ అగైన్, మీరు కవిత గారు మధుసూదన్ గారిని ఏమని పిలుస్తారు? మధు అని పిలుస్తారు. మధు. ఓకే, మీరేమని పిలుస్తారు? కవిత అని పిలుస్తాను. కవిత. జనరల్గా నేను పేరు ఎప్పుడు పిలవను, ఏమంటారు? తక్కువ పిలుస్తుంటా అంతే. అది ఎలా పిలుస్తారు? క్యాజువల్ పిలుస్తుంటా. క్యాజువల్ కాదు, ఎలాగా? ఏ అని పిలుస్తా. అది కావాలి మాకు, ఏ అని పిలుస్తారు. ఓకే, మీరు ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే కవిత గారి కోసం ఏ సాంగ్ చెప్తారు? నేను అంత ఎక్స్పర్ట్ కాదు సినిమాలలో, మామూలుగా చూస్తూ ఉంటారు కదా. భక్తి పాటలు అంటే చాలా ఇష్టం. పాత పాటలే ఓల్డ్ సాంగ్స్ నేను లైక్ చేస్తాను. జనరల్గా పాత పాటలు చాలా ఉన్నాయి. కొంచెం ఒక 2 లైన్లు కవిత గారి కోసం పాడండి. నాకు అదే చెప్తున్నా, నేను కంప్లీట్ పూర్ అలా ఆ సినిమా సైడు ఈ సాంగ్స్ అంటే చాలా పూర్. నేను పోనీ పాట చెప్పండి. చాలా ఉన్నాయి పాటలు అంటే చాలా చెప్పండి సార్. నాకు అంత ఐడియా వస్తలేదు. మీరేమైనా డెడికేట్ చేస్తారు? లేదండి. సో ఫైనల్గా ఒక బంధం చిరకాలం హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి, వాళ్ళని కట్టి పడేసి ఉంచేటువంటి అంశం అంటే ఏం చెప్తారండి? అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్. అంటే నేనేమంటున్నా అంటే మనం ఏది అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిన మాత్రం కంపల్సరీ వైఫ్తో షేర్ చేసుకోవాలి. అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు నేను అంటాను. అంటే కొన్ని ఇప్పుడు ఎట్లుంటారంటే ఇప్పుడు చెప్పాల్సిన విషయాలు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు. మెయిన్లీ అండర్స్టాండింగ్. ఇప్పుడు భర్త కానీ భార్య కానీ ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు గొప్ప కాదు, బోత్ ఆర్ ఈక్వల్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి, మనం చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకొని
ముందుకు పోతున్న ఎవరైనా సరే 100% వాళ్ళ బంధం ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉంటుంది. 100% ఈ ఇష్యూస్ అనేటివి చాలా కామన్, ఓకే, అందరిలో ఉంటాయి. నేను ఇప్పుడు చాలామంది నా దగ్గరికి ఈ అంటే కొన్ని మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ నా దగ్గరికి వచ్చినాయి. నేను ప్రాక్టీసింగ్లో ఉన్నప్పుడు నేను జనరల్గా ఈ డైవర్స్ కేసులు ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పటివరకు. నేను నా ప్రాక్టీసింగ్ నేను 99 ఎన్రోలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఈ డైవర్స్ కేసులలో నేను అపీల్ కాలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకోవాలి, కేసెస్ టేకప్ చేయలేదు. నేను కొందరు ఫ్రెండ్స్కి అప్ప చెప్పిన, కొందరిని కౌన్సిలింగ్ చేసిన, వాళ్ళు వచ్చి చిన్న చిన్న రీజన్స్ నాతో చెప్పినప్పుడు అవి రోజు ఉంటాయి మా ఇంట్లో అని చెప్పిన. జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీలో ఏమంటారు చిన్నవి ఏంటంటే టూత్ పేస్ట్ దగ్గర కూడా గొడవలు అవుతున్నాయి. అదే చెప్తున్నా, నా టూత్ పేస్ట్ ఇది, నీ టూత్ పేస్ట్ అది. అంటే కొన్ని చిన్న ఈగోస్కి పోయి వాళ్ళు ఆ క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని డైవర్స్కి వస్తే నేను కొన్ని కౌన్సిలింగ్ చేస్తే కొన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ కామన్, మేము రెగ్యులర్ చూస్తూ ఉన్నాం. మా ఇంట్లో కూడా ఉంటాయి. మా ఇంట్లో నేను అడ్వకేటు, మా ఇంట్లో కూడా ఇవన్నీ నడుస్తుంటాయి. భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా కనిపిస్తాయి. మనం అర్థం చేసుకుంటే చిన్నది, ఇట్స్ స్మాల్ థింగ్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ కన్సర్న్ అంతే. అండ్ వాళ్ళని కలిపి ఉంచేది ఒక పునాది ఏంటంటే లవ్, అఫెక్షన్. ఎస్, మెయిన్ అది. అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా లవ్ అనేది వచ్చేస్తుంది. అది కరెక్ట్. అట్లా ఫ్యామిలీకి వాళ్ళిద్దరూ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈక్వల్లీ ఇంపార్టెంట్ 100% ఈక్వల్. నేను అదే చెప్పిన, స్టార్టింగ్లో మీకు చెప్పిన, నేను 60 కాదు, ఆమె 40 కాదు, బోత్ ఆర్ 50. అట్లా. సో మా ప్రోగ్రామ్ టైటిల్ వచ్చి నువ్వు నేను ప్రేమ. అది మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. నువ్వు నేను ప్రేమ అని అసెంబ్లీలో ఏదో స్పీకర్ ముందు చెప్పినట్టు కాదండి. అందుకే ఆవిడ చూపిస్తూ నువ్వు నేను ప్రేమ అని చెప్పండి. మళ్ళీ ఇది ఎందుకండి? నువ్వు నేను ప్రేమ ఇద్దరు కలిపి పెట్టండి, లేదా ఇలా పెట్టండి. నువ్వు నేను ప్రేమ. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ మధుసూదన్ గారు, కవిత గారు. థ్యాంక్ యూ అండి.